తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. కడప జిల్లా జమ్మనోడులో జరుగుతున్న పెద్దమ్మ తల్లి దేవరకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 17 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున దాదాపు 300 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జమ్మనోడు అర్బన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన రూరల్ సీఐ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దేవర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3 సెక్టార్లుగా విభజించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టామని వెల్లడించారు. శనివారం, ఆదివారం 2 రోజుల పాటు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు క్యూ లైన్లు, పార్కింగ్ ప్రాంతాలు, ఆర్కెస్ట్రా ప్రదేశాలు వంటి ముఖ్య ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు పోలీసులకు సహకరించి శాంతియుతంగా దేవరను విజయవంతం చేయాలని సిఐ విజ్ఞప్తి చేశారు. 2 షిఫ్ట్లుగా మా యొక్క 300 మంది సిబ్బందిని 2 భాగాలుగా విభజించినాము. దీనిలో ఈ ఉన్న సిబ్బందిలో అమ్మవారి టెంపుల్ దగ్గర దర్శనము, క్యూ లైన్ల మెయింటెనెన్స్, గంగమ్మ గుడి అంతవరకు ఒక సెక్టార్ గా విభజించినాము. పార్కింగ్ ప్లేసెస్, ట్రాఫిక్, ఆర్కెస్ట్రా జరిగే పాత బస్ స్టాండ్ ఏరియా అంతా ఒక సెక్టార్ గా విభజించినాము. మిగిలినవన్నీ అంటే డైవర్షన్స్, కట్ ఆఫ్స్, ఇంకా మిగిలినటువంటి లాజిస్టిక్స్, ప్రోటోకాల్స్, అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఇంకో సెక్టార్ గా నియమించినాము. ప్రతి దానిలో కూడా 2 సిఐలు, 4 ఎస్ఐలు సిబ్బంది ఉండేట్టుగా ఏర్పాటు చేశాము. దొంగతనాలు నివారించడానికి టైం పార్టీ పెట్టుకున్నాము. ట్రాఫిక్ ఇమ్మీడియట్ గా నివారణ చేయడానికి గ్లూకోజ్ ని అరేంజ్ చేసుకున్నాము. కంట్రోల్ రూమ్ టెంపుల్ దగ్గర అరేంజ్ చేసుకున్నాము. మాతో పాటు రెవెన్యూ, మెడికల్, ఆర్టీసీ, మున్సిపల్, పంచాయతీ సిబ్బందితో కలిపి దేవర కమిటీ చైర్మన్, వాళ్ళ యొక్క బోర్డు మెంబర్లు అందరూ కూడా కలిసి అక్కడ ఆపరేట్ చేయడానికి కంట్రోల్ రూమ్ పెట్టుకున్నాము. జిల్లా నుంచి డ్రోన్ కెమెరాలు 4, సీసీ ఫుటేజ్ రికార్డ్ చేయడానికి 10 నుంచి 12 కెమెరాలు ఆ ప్రాంగణం అంతా కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ రోజు రాత్రికి ఆర్కెస్ట్రా జరిగే ఓల్డ్ బస్ స్టాండ్ లో దాదాపు 50 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నాము. తర్వాత కుమ్మర వీధి నుంచి అమ్మవారి తీసుకురావడము, రేపు ఉదయం వయసులకి బ్రాహ్మణులకి దర్శనాలు చేసే విధం, తర్వాత అందరికీ దర్శనం మొదలయ్యే 7 గంటల నుంచి రాత్రి పూర్తయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి విధులు నిర్వహిస్తాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి దొంగతనాలు జరగకుండా, ఎలాంటి యూటీజింగ్ జరగకుండా వచ్చే భక్తులకి శాంతియుతంగా దర్శనం చేసుకొని వాళ్ళు తిరిగి వెళ్ళేట్టుగా ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తున్నాం. ట్రాఫిక్ పాయింట్స్ సిఎస్ఐ కాంపౌండ్ దగ్గర, పిఆర్ స్కూల్ దగ్గర, మరి టెంపుల్ దగ్గర, ధనలక్ష్మి థియేటర్ దగ్గర కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడ కూడా సిబ్బంది నియమించున్నాము. రేపు సాయంత్రం 6 గంటల తర్వాత అమ్మవారిని తీసుకుని వెళ్లి కరలూరు మూట దగ్గర ఆ కార్యక్రమం పూర్తి చేసేంత వరకు కూడా నిర్విఘ్నంగా మా పోలీస్ సిబ్బంది, మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి సూచనల మేరకు కలిసికట్టుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నామని చెప్పేసి జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్ తరఫున మీకు అందరికీ తెలియజేస్తున్నాను.